నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం. మరో 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ స్టేట్మెంట్ రికార్డు చేయనున్న పోలీసులు. సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో నెత్తురోడిన రహదారులు. ప్రమాదంలో 2 మృతి, 7గురికి తీవ్ర గాయాలు. యూపీలో శిశువుల మృతిపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి. గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. తక్షణ కాల్పుల విరమణకు సిద్ధమని హమాస్ ప్రకటన. ఇజ్రాయెల్పై ఒత్తిడి తేవాలని అమెరికాకు వేడుకోలు. లగచర్ల దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో 8 మంది లగచర్ల గ్రామస్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరిగి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు 8 మందికి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చెర్లపల్లి జైల్లో ఉన్నారు. పోలీసులు 16 మంది నిందితులను పరిగి జైలు నుంచి సంగారెడ్డి జైలుకు తరలించారు. మరోపక్క వికారాబాద్ జిల్లా పోలీస్ స్టేషన్ కార్యాలయంలో లగచర్ల ఘటనపై డీజీ మహేష్ భగవత్ వివరాలను సేకరిస్తున్నారు. లగచర్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పరిస్థితిపై అడిషనల్ డీజీ ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ మేడ్చల్లోని ఓ శివాలయం వద్ద ఓ ఆసుపత్రికి చెందిన బస్సులో ఆకస్మిక మంటలు చెలరేగాయి. సమీపంలోని స్థానికులు, అయ్యప్ప స్వాములు అప్రమత్తమై సకాలంలో మంటలను ఆర్పేశారు. బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిర్విరామంగా బస్సు నడుస్తుండటంతో ఇంజన్ వేడెక్కి ప్రమాదం సంభవించి ఉంటుందని స్థానికులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు కల్వట్టును ఢీకొట్టడంతో 2 మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్లోని సూరారానికి చెందిన 4 వ్యక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా మహారాష్ట్రలోని గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రం దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో సురేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆసుపత్రికి తరలిస్తుండగా నరసింహారావు మృతి చెందాడు. మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్సవాలను హైదరాబాద్లో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని మంత్రి దర్శించుకుని అభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చుకుంటూ వెళ్తుందని మంత్రి పేర్కొన్నారు. గత పాలనలో ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి అవకాశం లేకుండా పోయిందని మంత్రి వెల్లడించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర స్థాయి ఉత్సవాలను హైదరాబాద్ లో నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ఇందులో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. ఇది ప్రజాపాలన. అన్నిటికంటే ఎక్కువ తెలంగాణ ఏ ఉద్దేశం కోసం తెచ్చుకున్నాము, ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛగా ఏదైనా మనకు నచ్చకపోతే నిరసన చెప్పి మన ఆకాంక్షలు వ్యక్తం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం కొనసాగుతుంది. నిర్మల్ జిల్లా బాసరా పోలీసుల వలయంలో చిక్కుకుంది. ఇటీవల ఆర్జీయూకేటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై వెళ్లిన ఏబీవీపీ నాయకులపై దాడికి నిరసనగా ముట్టడికి పిలుపునిచ్చారు. ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆర్జీయూకేడీ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాసరా అమ్మవారి ఆలయం వద్ద అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఏబీవీపీ నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులను కూడా అనుమానంతో అరెస్టు చేస్తున్నారు. భైంసా నుంచి నిజామాబాద్ వెళ్లే వాహనాలను బిద్రలి వద్ద ధర్మాబాద్ మీదుగా దారి మళ్లిస్తున్నారు. స్టేషన్ లో మేము ఎక్కడైతే దిగినామో అక్కడనే అందరూ
మూసీ పరివాహక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు ఇవాళ రాత్రి నిద్ర చేయనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు అక్కడే బస చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తూ మొత్తం 20 బస్తీల్లో 20 మంది నేతలు భాగస్వామ్యం కానున్నారు. రాత్రి భోజనం, నిద్రతో పాటు మరుసటి రోజు ఉదయం అల్పాహారం అక్కడే చేయనున్నారు. ఆయా బస్తీల వారీగా పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి కమలదళం తెలుసుకోనుంది. మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దంటూ బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ ప్రజాప్రతినిధులు పర్యటించారు. 9 బృందాలు 18 ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకున్నాయి. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా మహాధర్నా చేపట్టింది. మూసీ పునరుజ్జీవాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. వ్యతిరేకించే వాళ్లు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తే తెలుస్తుందని, అక్కడి ప్రజల బాధలని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇవాళ మూసీ పరివాహక ప్రాంతాల్లోని 20 చోట్ల 20 మంది ముఖ్య నేతలు బస చేయనున్నారు. మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాం, పేదలకు ఇల్లు కట్టాలనుకుంటాం, గవర్నమెంట్ స్కూళ్లు నిర్మాణం చేయాలనుకుంటాం, మంచి రోడ్లు వేయాలనుకుంటాం, మంచి హాస్పిటల్ కట్టాలనుకుంటాం, హాస్టల్ నిర్మాణం చేయాలనుకుంటాం, ఆ రకంగా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాం. కానీ రేవంత్ రెడ్డి గారు కూల్చడంతో, పేదల ఇల్లు కూల్చడంతో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాం. అందుకే మూసీ మీద బుల్డోజర్లతో తొక్కియడైతే మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం. పేదల కోసం చావడానికి సిద్ధంగా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు ఏం పోయినా ఉన్నా ఉడినా ఏం లేదు. మూసి ప్రక్షాళన చేయండి, పేదల ఇల్లు కూలగొట్టకండి, ఇది మా నినాదం. అందుకే ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు. బస్తీలో ఉంటారా? బస్తీలో ఉంటే విరమించుకుంటా అన్నాడు. కాబట్టి పేదల కోసం మేము వాళ్ళతో కలిసి ఉంటాం, వాళ్ళ ఇళ్లలో భోంచేస్తాం, మూసి పక్కనే నిద్రపోతాం. ప్రజలను రెచ్చగొట్టడానికి కాదు, ప్రజలకు ధైర్యం చెప్పడానికి వెళ్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రెచ్చగొడితే ఒక్కరోజు కూడా ప్రభుత్వం కదలదు. కానీ మేము రెచ్చగొట్టడం లేదు. ఈ రోజు అనేక బస్తీలలో చాలా మంది హార్ట్ అటాక్స్ తో చనిపోతా ఉన్నారు. కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొడతామంటే రోజు ఒక స్టేట్మెంట్, ఒక మంత్రి కూలగొడతాం, ఎట్లా అడ్డుకుంటారో అడ్డుకోండి, ఎవరి మీద మీరు యుద్ధం అని అడుగుతా ఉన్నాను. అంబర్పేట అసెంబ్లీ పరిధి తులసీరాం నగర్ లో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కమలానగర్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, శాస్త్రీనగర్ లో మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, అంబేద్కర్ నగర్ లో మాజీ మంత్రి కృష్ణ యాదవ్ బస చేయనున్నారు. ఎల్బీ నగర్ అసెంబ్లీ పరిధి ద్వారకాపురం కాలనీ, గణేష్ నగర్ లో ఎంపీ ఈటల రాజేందర్, సత్యానగర్, న్యూ మారుతి నగర్ లో మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మేడ్చల్ రూరల్ ఘట్కేసర్ లో మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం లంగర్ హౌస్ లో ప్రదీప్ కుమార్, కార్వాన్ డివిజన్ లో తల్లోజు ఆచారి, జియాగూడలో ఎండల లక్ష్మీనారాయణ, బహదూర్పురలో ధర్మారావు రాత్రి బస చేయనున్నారు. ఓల్డ్ మలక్పేట్ శాలివాహన నగర్ లో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, గోషామహల్ నియోజకవర్గం అఫ్జల్గంజ్ లోని రెసిడెన్షియల్ హౌసింగ్ బస్తీలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, జుమెరాత్ బజార్ లో సీతారాం నాయక్, గౌలిగూడలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, హైదర్గూడ బహదూర్పురలో మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, రాజేంద్రనగర్ అసెంబ్లీ పరిధి అత్తాపూర్ లో గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, హైదర్ షా కోట్ లో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఉప్పల్ రామంతపూర్ లో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొంటారని రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. మూసీ ప్రక్షాళనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరించాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. బీజేపీ నేతలు ఇవాళ చేపట్టిన మూసీ నిద్ర కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటే తప్పులేదన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడమే లక్ష్యంగా వెళ్లడాన్ని ఖండించారు. వాస్తవంగా మూసీ ప్రక్షాళన అవసరమా? వాళ్ళ నిజంగానే వాళ్ళ బతుకులు బ్రహ్మాండంగా ఉన్నాయా? వాళ్లకు అక్కడ ఉన్నటువంటి మూసీ మీద ఉన్నటువంటి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయా లేదా అని తెలుసుకొని వస్తే తప్పులేదు. కానీ కేవలం ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పోవడం తప్పంటున్నాను. అలా చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మన హైదరాబాద్ నగరం నడిబొడ్డు నుంచి ప్రవహిస్తున్న ఈ మూసీ నది ప్రక్షాళన అవసరము. ఆ మురికి నుంచి మనం మంచినీళ్లు అందించి ఇలా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాల్సిన అవసరం ఉంది. మీరు కూడా దాన్ని గ్రహించి మీరు రాజకీయాలు చేయకుండా ఏదైతే మీరు గతంలో నరేంద్ర మోడీ గారిని ఏ విధంగానైతే హర్షించిర్రో ఆయన చేస్తున్నటువంటి అక్కడ సబర్మతి గాని గంగా గాని ఇక్కడ కూడా మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కొద్దిసేపటి కింద జూబ్లీహిల్స్లో పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావడం జరిగింది. తాజాగా తనకు కూడా నోటీసులు ఇచ్చి ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు అతను విచారించడానికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ కేసులో 4 అధికారులు పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యి రిమాండ్ సంగతి తెలిసిందే. తర్వాత వాళ్ళ ఫోన్లు పరిశీలించిన తర్వాత వారు ఎవరెవరితో కాంటాక్ట్ ఉన్నారని దాని మీద పోలీసులు ఆరా తీయడం తర్వాత తాజాగా మరొక బీఆర్ఎస్
కాంగ్రెస్ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా చిరుమూర్తి లింగయ్యను విచారించిన సంగతి తెలిసింది. అయితే ఆయనను ఈ నెల 14వ తేదీన అతను జూబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయంలో అతనికి విచారణ జరిగింది. అతన్ని దాదాపు 4 గంటల పాటు కూడా అతన్ని విచారించి కొంతవరకు అతని వాంగ్మూలం అయితే రికార్డ్ చేయడం జరిగింది. మరికొంతమంది కూడా రాజకీయ కోణాలకు సంబంధించి కూడా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికి కొంతమందికి అయితే నోటీసులు కూడా తాజాగా ఇచ్చినట్లు కూడా తెలిసిన విషయం తెలిసింది. అయితే ఇటు ఉమ్మడి మాబ్నార్ సంబంధించి కూడా 2 రాజకీయ నేతలకు, తర్వాత నల్గొండకు సంబంధించి కూడా 2 రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలిసింది. అయితే ఈరోజు జైపాల్ యాదవ్ కలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఉన్న బీఆర్ఎస్ సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే అతను కొద్దిసేపటి కింద జూబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయానికి అతను విచారణకైతే హాజరు కావడం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి తర్వాత పోలీస్ అధికారులతో ఉన్న ఎవరైతే అరెస్ట్ కావడం జరిగిందో వాళ్ళు ఎవరున్నారో వారి దానిపైన వివరాలు ప్రస్తుతం అయితే వారి స్టేట్మెంట్ అయితే వాంగ్మూలం అయితే రికార్డ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కొద్దిసేపటి కింద అతను రావడం తెలిసింది. అయితే ఇదే కేసులో ప్రధానంగా A1గా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇంకా విదేశాల్లో ఉండడం, తర్వాత A6 కూడా మీడియా సంస్థ సంబంధించి కూడా చైర్మన్ శ్రావణ్ కుమార్ సంబంధించి కూడా అతను విదేశాల్లో కూడా ఉండడంతో వాళ్ళిద్దరిని కూడా హైదరాబాద్కి రప్పించి ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేయాలని చెప్పి పోలీసులు అనుకున్నప్పటికీ అతను A1గా ఉన్న ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో అతన్ని అమెరికాలోని గ్రీన్ కార్డు అక్కడ హోల్డర్గా తనను తీసుకోవడం జరిగింది. తర్వాత తో పాటు అతనికి సంబంధించి కూడా ఇప్పటికే పాస్పోర్ట్ని రద్దు చేయడం, ఆ పాస్పోర్ట్ రద్దు చేసిన తర్వాత అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విదేశాల నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు అయితే ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ దర్యాప్తులో భాగంగా కొద్దివరకు ఆలస్యం అవుతుంది అనుకున్నప్పటికీ ఇటు రాజకీయంగా ఎవరు పోలీస్ అధికారులతో కూడా వీళ్ళు ఎలక్షన్ సమయానికి సంబంధించి ట్యాపింగ్ చేశారు అని ఒక ఆరోపణలు రావడం, తర్వాత వారి ఫోన్లు విశ్లేషించిన తర్వాత వారు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారన్న దాని మీద కూడా పోలీసుల దర్యాప్తులో కొందరు పేర్లు రావడం జరిగింది. దాని అనుగుణంగా ఈరోజు ఇప్పటికీ అంటే తాజాగా 4గురికి అయితే నోటీసులు జూబ్లీహిల్స్ ఏసీపీ నోటీసులు అయితే సర్వ్ చేసినట్టు తెలిసింది. దాని ఆధారంగా మరి ఇప్పటికే చిరుమూర్తి లింగయ్య విచారణకు హాజరు కావడం జరిగింది. ఈరోజు జైపాల్ యాదవ్ కూడా విచారణకు హాజరు కావడం జరిగింది. మరొక 2 నేతలు ఉన్నారని చెప్పి కూడా పోలీసులు అనుకున్నప్పుడు ఆ 2 నేతలు ఎవరు అనేది కూడా ఇంకా ఓ స్పష్టత అయితే రావాల్సింది. అయితే ఈరోజు విచారణ తర్వాత అతను వాంగ్మూలం రికార్డు చేసిన తర్వాత దాంట్లో ఆయన పాత్ర ఏముందని దాని కూడా ఒక స్పష్టత అయితే ఈరోజు పోలీసులకు అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్లో వ్యవహారం పైన కూడా ఎలక్షన్స్ అంటే ఇటు మునుగోడు ఎలక్షన్స్ కానీ దుబ్బాక ఎలక్షన్ సమయంలో కూడా కొంతవరకు జరిగాయని చెప్పి ఎవరైతే పోలీస్ అధికారుల రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆ పోలీస్ అధికారులు అయితే వెల్లించిన సంగతి తెలిసిందే. దాంట్లో పేర్కొన్న అంశాలను ఆధారంగా కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి దర్యాప్తు తర్వాత జైపాల్ యాదవ్ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు, తర్వాత స్టేట్మెంట్ ఆధారంగా కూడా మరికొంతమందికి ఏమైనా సంబంధించి నోటీసులు ఏమన్నా సర్వ్ చేశారా లేదనేది కూడా వేచి అవసరం ఉంది. ఓటు స్టూడియో. సికింద్రాబాద్ పీజీ కళాశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నాణ్యత లేని ఆహారాన్ని విద్యార్థులకు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. హాస్టల్లో సరైన భోజన వసతులు కల్పించకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. ప్రిన్సిపల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వార్డెన్కి విద్యార్థులకు మధ్య గొడవ తలెత్తడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కళాశాల భవనం ఎదుట బైఠాయించి విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అధికార మహాయుతి కూటమి ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంబీఏలు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. అయితే మహారాష్ట్రలో ఇప్పుడు ఓ పేరు మారుమోగిపోతుంది. గతేడాది వరకు సరిగ్గా పరిచయం లేని ఆ వ్యక్తి ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు. ఆయనే మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేపట్టిన మనోజ్ జరాంగే పాటిల్. మరాఠా వర్గాల్లో భారీ మద్దతు కలిగిన మనోజ్ ఈసారి ఎన్నికల్లో 2 ప్రధాన కూటముల విజయ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమానికి సారథ్యం వహించిన సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే పాటిల్ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. గత ఏడాది వరకు అసలు ఎవరికీ తెలియని మనోజ్ విద్యా సంస్థలో ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్షతో ఛాంపియన్గా మారారు.
దీంతో ఇప్పుడు మనోజ్ పేరు మహారాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో దాదాపు 160 నియోజకవర్గాల్లో మరాఠాలు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. రిజర్వేషన్ల కోసం 6 సార్లు దీక్ష చేసి మరాఠాలకు మనోజ్ జరాంగే సరికొత్త నాయకుడిగా ఎదిగారు. తొలుత ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెడుతున్నట్లు ప్రకటించిన మనోజ్ జరాంగే తర్వాత నిర్ణయం మార్చుకున్నారు. ఈ ఎన్నికల్లో మరాఠ్వాడా ప్రాంతంలో మనోజ్ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిని గట్టి దెబ్బ కొట్టిన మనోజ్ జరాంగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభావం చూపే అవకాశం ఉంది. మరాఠ్వాడాలో 40, పశ్చిమ మహారాష్ట్రలో 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ 2 ప్రాంతాల్లో మనోజ్ జరాంగే పార్టీల పట్ల ప్రజాదరణ ఎక్కువగా ఉంది. ఈ 2 ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు మహారాష్ట్రకు 9 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అందులో 8 మంది మరాఠా వర్గానికి చెందినవారు కాగా మరొకరు దళిత వర్గానికి చెందినవారు. దశాబ్దం ముందు వరకు ఈ ప్రాంతాలు కాంగ్రెస్, అప్పటి ఎన్సీపీ కూటమికి కంచుకోటగా ఉండేవి. 2014 తర్వాత బీజేపీ శివసేన కూటమి వ్యూహాత్మక ప్రణాళికలతో ఇక్కడ పాగా వేయగలిగింది. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను మనోజ్ వ్యతిరేకించడంతో మరాఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో అధికార మహాయుతి కూటమి ఓడిపోయింది. లోక్సభ ఎన్నికల్లో మరాఠా ఉద్యమ ప్రభావం మహాయుతి కూటమిపై స్పష్టంగా పడింది. మరాఠాలు బలంగా ఉండే మరాఠ్వాడా ప్రాంతంలో 8 లోక్సభ స్థానాల్లో మహాయుతి ఒకచోటే గెలుపొందింది. విజయం సాధించిన వారిలో ఒక్కరు మాత్రమే మహారాష్ట్రయేతర అభ్యర్థి ఉన్నాడంటే ఇక్కడ మరాఠాల ఆధిక్యం ఏంటో తెలుస్తుంది. గత ఎన్నికల్లో జరాంగే ఎవరికీ మద్దతివ్వకపోవడం ఎంవీఏకు కలిసొచ్చింది. ఇప్పుడు ఎన్నికలకు ముందు మహారాష్ట్ర జనాభాలో 30% ఉన్న మరాఠాలకు బీజేపీ ద్రోహం చేసిందని మనోజ్ విమర్శలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఓటర్లపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో చూడాలి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 50% మంది మరాఠాలు గెలుపొందారు. దాదాపు 80 నియోజకవర్గాల్లో అయితే ఇప్పటివరకు మరాఠాయేతర అభ్యర్థులు గెలవలేదు. ఇప్పటివరకు మహారాష్ట్రలో పనిచేసిన మొత్తం సీఎంల్లో 12 మంది ఈ వర్గానికి చెందినవారే ఉన్నారు. 1990 తర్వాత ఈ పరిస్థితుల్లో మార్పు కనిపించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలకు చారిత్రక నగరం ఓరుగల్లు వేదికగా ఖరారైంది. ఈ నెల 19న ముఖ్యమంత్రి వరంగల్లో పర్యటించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అలాగే దీనికి సంబంధించి అంటే ఎలాంటి ఏర్పాట్లు చేయాలి దీని మీద పీసీసీ చీఫ్ అలాగే ఇతర మంత్రులంతా కూడా కాసేపట్ల సమావేశమవుతున్నారు. మరి ఈ సమావేశం గురించి అలాగే ముఖ్యమంత్రి చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగారు, సార్ చెప్పండి, ఇప్పుడు ఈ సమావేశం కాంగ్రెస్ సమీక్షా సమావేశం అలాగే పీసీసీ చీఫ్ మంత్రులు వస్తున్నారు, దేని గురించి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్ మొట్టమొదటిసారిగా వరంగల్కి వస్తున్నారు. దాంట్లో సమీక్ష సమావేశం ఉమ్మడి జిల్లా అంటే 6 జిల్లాల సమీక్ష సమావేశం జరగబోతున్నది. ఇందులో పార్టీ ప్రతిష్టం చేయటానికి బూత్ కమిటీల నుంచి మీది వరకు, అదేవిధంగా సీఎం గారు 19వ తారీఖు నాడు వస్తున్నారు. దాని మీద కూడా ఆ యొక్క సమావేశం ఏర్పాట్ల గురించి కానీ ఏ విధంగా పోవాలి, ఎట్లా చేయాలి అనే దాని మీద ఏర్పాటు చేయబోతున్నాం. ఎందుకంటే ఏ పీసీసీ ప్రెసిడెంట్ వచ్చినా మొట్టమొదటిసారి అతిపెద్ద నగరం వరంగల్ జిల్లాకు రావటం, మరి 19వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి పర్యటనలో వరంగల్ కొత్త రూపాన్ని చూడబోతున్నాం. మేము ఏ రోజైతే ఎలక్షన్ల ముందు మాట ఇచ్చినామో అవి నిలబెట్టుకోవటం కాకుండా అడిషనల్గా అంటే ఉదాహరణకు మాడ వీధుల గురించి మేమేం చెప్పలేదే చేస్తున్నాం. ఇలా భద్రకాళి అమ్మవారి టెంపుల్ది మనం వాళ్ళ నీళ్లు తీసివేసి పూడక తీసి దాని కొత్త రూపం దాల్చడానికి అమ్మవారికి ఒక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దడానికి చాలా పెద్ద ఎత్తున ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు మొదటికెళ్ళి కూడా వరంగల్ జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. దాంట్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఇవాళ ఎయిర్పోర్ట్ చూడండి క్లియరెన్స్ తెచ్చేసాం. మాస్టర్ ప్లాన్ అది అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు
సంతకాలు అయిపోయినాయి, అంత అయిపోయినాయి. వారు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు 19వ తారీఖు నాడు వచ్చినప్పుడు. కాళోజీ కళాక్షేత్రం ఇన్నేళ్ళు ఆగిపోయిన దాన్ని కూడా ఆధ్వర్యంలో కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డి గారు, మేము, ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అందరం కలిసి టీం వర్క్ పోతున్నాం. జిల్లాలో అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి 20 ఏళ్ళు వెనుకపోయిన జిల్లాని 20 ఏళ్ళు ముందుకొచ్చే విధంగా అది చేయాలి. మనం గెలిపించినందుకు, ప్రజలు గెలిపించినందుకు దానికి మనం తగిన న్యాయం చేసే విధంగా ఉండాలి, చెప్పుకుంటట్టు ఉండాలి, చరిత్రలా మిగిలిపోయేటట్టు ఉండాలనే ఆలోచనతోటి మేము వెళ్తాం. భారీ బహిరంగ సభ అంటున్నారు, ఎంతమంది తోటి ఉండబోతున్నారు? అది చాలా భారీ బహిరంగ సభ. ఆర్ట్స్ కాదంటే మినిమం 1,00,000 ఉంటుంది, మీదే ఉంటుంది తప్ప తక్కువ అయితే ఉండదు. దాని అంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. మీరు చెప్పండి సార్, ఎలా ఉండబోతున్న ఏర్పాట్లు, అలాగే ఎంతమంది సభ నిర్వహిస్తారు? ఇప్పుడు యాక్చువల్గా రాజరెడ్డి గారు చెప్పినట్టు వారి ఆధ్వర్యంలో వెస్ట్ కాన్స్టిట్యున్సీలో చాలా మటుకు అభివృద్ధి పనులు శంకుస్థాపన కూడా ఉన్నాయి. కళాక్షేత్రంతో పాటు నైమ్నగర్ బ్రిడ్జు, అదేవిధంగా ఇప్పుడు మాడవీధులు చెప్పినారు భద్రకాళిది. ఇది బహిరంగ సభ అనేది మహిళా ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ కోసం అయితే స్కీమ్ ఉందో అది మన వరంగల్ జిల్లాకి వెళ్ళి లాంచ్ చేసి కూడా చాలా మంచిది. సో ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు సీఎం గారి కోసం. కొత్త వరంగల్ 2.0 చూసేది 19th రోజు మీకు అన్ని అర్థమవుతుందని చెప్పి చెప్తాను. ధన్యవాదాలండి. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో వరంగల్ రూపురేఖలు మారుతాయని చెప్పేసి జిల్లా నేతలు, స్థానిక నేతలు అంతా చెప్తున్నారు. ఇక మరి కాసేపట్లో పిసిసి చీఫ్ ఇక్కడికి వరంగల్కి వీచేస్తున్నారు. ఇక్కడ నాయకులతోటి, జిల్లా నాయకులతో కూడా అందరితో సమావేశమై ఈ సభకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ సభకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దాని మీద సమీక్షిస్తారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానానికి వెళ్ళి మైదానాన్ని కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత పత్రికా మీడియా సమావేశం నిర్వహిస్తారు. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఓవర్ టు స్టూడియో.